సురేఖ వాణి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారిపోయింది. కానీ ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ తన అద్భుతమైన నటనతో, కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకునేది. 2015 నాటికే 45 సినిమాలకు పైగా నటించి తన నటనతో అందరి హృదయాలు దోచుకుంది. పెళ్లైన తర్వాత ప్రముఖ టీవీ ఛానల్లో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే ప్రోగ్రామ్స్ తో పాటు భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెల్లామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది సురేఖ వాణి. ఇక 2005లో వచ్చిన సీను గాడి చిరంజీవి ఫ్యాన్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత భద్ర, బొమ్మరిల్లు పలు సినిమాలు కూడా నటించింది. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే కరోనా మహమ్మారి రావడంతో వచ్చిన అవకాశం కూడా కోల్పోయింది. చివరిగా కన్నప్ప సినిమాలో ఈమె భాగమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కరోనా దగ్గర నుంచి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిట్టిపొట్టి బట్టలతో అటు నెటిజన్స్ చేత ట్రోల్స్ ఎదుర్కొంటూ కూడా జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది సురేఖ వాణి. తన కూతురు సుప్రీతతో కలిసి పలు వెకేషన్స్ కెళ్తూ మరింత బిజీగా ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు చెందిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకునే ఈమె తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది. ఇందులో ఆమె శ్రీవారి పాదాలను తన చేతి టాటూ మీద వేయించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటో, వీడియోని కూడా ఆమె సోషల్ మీడియా ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఇకపోతే క్యాప్షన్ చూసి ఎవరా పెదబాబు అని నెటిజన్స్ కామెంట్ చేశారు. కానీ ఆ తర్వాత ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలను టాటూగా వేయించుకుందని తెలిసి ఆమెకు స్వామిపై ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు. మొత్తానికైతే సురేఖ వాణి తన చేతిపై టాటూ వేయించుకుంటున్న వీడియో షేర్ చేయడంతో ఆ టాటూ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది.